విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా ఉన్నతమైన నీ ఉపదేశము నీ నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా స్తోత్రం. ఒక నియాయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒక నియాయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై
ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుదానుడ నీవే, నాలాపనానికే నారాధన. పునరుదానుడ నీవే, నాలాపనానికే నారాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా మీ అందరికీ ఈస్టర్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట ప్రపంచమంతా కూడా మరి సంబరాలు చేసుకుంటూ ఆయన పునరుద్ధానపు శక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయన పునరుద్ధానములో ఉన్న ఆధ్యాత్మికమైన విలువల్ని తలపోసుకుంటున్న శుభదినం ఇది. ఎన్నటికీ ఎప్పటికీ మరచిపోలేనిది. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆయన సమాధిని గెలిచి లేచాడు, మరణపు ముళ్ళును విరిచాడు, సజీవునిగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చరిత్రలో శకపురుషుడిగా నిలిచిపోయినవాడు పాపుల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి మరల పునరుత్థానుడై లేచి సజీవునిగా సంచరించిన ఏకైక దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఎవ్వరికీ కంట పడకుండా అంతర్ధానమైపోయిన వాడు కాదు. ఆయనను ఆరాధించే ప్రజలకు అగోచరమై ఏమయ్యాడినా, ఇక్కడ మేము సమాధి చేశాము, మరి కానరాకపోయాడేంటి అనే ప్రశ్నను మిగిల్చిన వాడు కాదు. ఆయన సమాధిని గెలిచి లేచి మృత్యుంజయుడై పునరుత్థానుడై మరలా ఆయన తన ప్రజలకు ఆయన కనిపించాడు, వారితో ఆయన సంచరించాడు, వారితో ఆయన మాట్లాడాడు, వారి ఆకలి తీర్చాడు, అద్భుతాలు చేశాడు. ఆ పిదప ఆయన ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇంత ఘన చరిత్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సుచరిత్ర. మరి ఈరోజున పండుగ చేసుకుంటున్నాం. మన గుండెల్లో ఎనలేని ఆనందం, సంతోషం. మరి ప్రపంచపు నలుదిశలా ఆయన మరణమును గూర్చి కానివ్వండి, ఆయన త్యాగమును గూర్చి కానివ్వండి, ఆయన ప్రేమను గూర్చి కానివ్వండి, ఆయన క్షమను గూర్చి కానివ్వండి, ఆయన పునరుద్ధానపు శక్తిని గూర్చి కానివ్వండి, ఈ రోజున తలపోసుకుంటూ ఆయనను కొనియాడుతుంది. ఆయన కార్యములను, శక్తి కలిగిన కార్యములను ధ్యానించుకోవడానికి ఇదిగో కారణం లేకపోలేదు. నా ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన సజీవుడు. మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వాక్యాలు నేను చదువుతాను, ఒకసారి మీరు ఆలకించి చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడుకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ఆయన సజీవుడై ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ వాక్యంలో మనం గమనిస్తే మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అనే మాట మనం గుర్తించాలి. మృతుడనైతిని గాని అంటే అది ఒక తాత్కాలికమైన కాల పరిమితి. మృతుడనైతిని గాని అని అంటే అలా వ్రాయబడి ఉన్నది, అలా జరగవలసి ఉన్నది గనుక నేను మృతుడనైతిని
గాని యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. నిజమే, నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉన్నవాడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. ఆయన ఇంతకాలము కొంతకాలమని కాలానికి ఆయన పరిమితి అయిన వాడు కానే కాదు. ఈ సృష్టికి ఆది సంపూర్తుడు కదా, ఆయన సర్వాంతర్వ్యామి కదా, జీవాధిపతి అయిన ప్రభు కదా, సజీవుడైన దేవుడు కదా. ఆయనకి మరణం ఏంటి? పాప క్రయధనమును చెల్లించడానికి లోకానికి వచ్చాడు. పాపపు ఊబిలో కోరుకొని ఉన్న మానవాళిని లేవనెత్తడానికి లోకానికి వచ్చాడు. పాప క్రయధనముగా తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తమును కార్చి మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై లేచాడు. ఆయన సమాధి గుండె చీల్చాడు, మరణాన్ని సమాధి చేసి సమాధిలో నుంచి ఆయన సజీవుడై లేచాడు. అంతటి మహామహిమ కలిగిన దేవునిని మనం ఆరాధిస్తున్నాం, మనం స్తుతిస్తున్నాం, ఆయనను మహిమపరుస్తున్నాం. ఆయనను కలిగి ఉండడం మన జీవిత ధన్యతగా మనం భావించాలి. ప్రియమైన సహోదరులారా, ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నాడు, జీవించుచున్నాడు. ఆయన వలన కలిగే కార్యాలు ఎలా ఉంటాయి? మీకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదివి వినిపిస్తానండి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. చూడండి, రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడట. ఆయన సజీవుడు గనుక. ఈరోజు ఎవరినైనా నరములాడుతున్న ఏ నరుడిని అయినప్పటికీ మానవాళికి దిక్కు ఒకే ఒక్కడు, రక్షణదాత, ఆరోగ్య ప్రదాత, జీవనదాత యేసయ్య ఒక్కడే. ఎందుకంటే ఆయన జీవించుచున్నవాడు గనుక, సజీవుడైన దేవుడు గనుక ప్రతి వ్యక్తిని రక్షించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే ముందు కాలం గతించిన వాళ్ళు మనల్ని ఎలా రక్షిస్తారు? మనకంటే ముందు లోకాన్ని విడిచిన వాళ్ళు మనల్ని ఎలా రక్షిస్తారు? కానీ మన ప్రభువు ఆయన మృతుడయ్యాడు కానీ సజీవుడు. ఆ సజీవుడైన దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, పాపంలో నుంచి రక్షిస్తాడు, మరణంలో నుంచి రక్షిస్తాడు, కీడు నుంచి తప్పిస్తాడు, అపాయంలోంచి రక్షిస్తాడు. ఏ విధముగానైనా ఏది కీడు చేటు మనకు కలగకుండానట్లు, మరి ముఖ్యంగా ఈ లోకమే పాపమే మన మీద జయించకుండానట్లు మనకు ఆయన రక్షణ ప్రసాదించి మనల్ని నడిపించే నాయకుడైన దేవుడు ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. మరి రోజున రక్షించబడాలి అని అనుకుంటే ఎటో వెళితే కుదరదు. రక్షణ కావాలి అని అనుకుంటే ఎటో పరుగులు తీస్తే కుదరదు. రక్షణ కావాలి అనుకున్న వ్యక్తి లోకంలో ఏదో శిఖరాలు ఎక్కాలి అని అనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఆ రక్షించే శక్తి కలిగిన దేవుడు మనకు కావాలి. మరి ఆయన్ని విడిచిపెట్టి ఎటో వెళితే ప్రయోజనం ఏముంది? యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి అమాయకంగా కొందరు స్త్రీలు ఉదయాన్నే ఆదివారం తెల్లవారున ఆ సమాధి వద్దకు వచ్చారు. సుగంధ ద్రవ్యాలు ఆయన శరీరానికి పోద్దామని వాళ్ళ సాంప్రదాయ ప్రకారం. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, వాళ్ళు అక్కడికి రాకమునిపే దేవదూత ఆ దొర్లింపబడిన ఆ రాతి మీద కూర్చొని ఉన్నాడు. మృతులలో నుండి దేవుని ఆత్మ ఆయనను లేపింది. యేసయ్యను ఎవరో వచ్చి బండ తొలగించి, ఎవరో వచ్చి సహాయం చేసి, ఎవరో వచ్చి అద్భుతం చేయడం కాదండి. దేవుని ఆత్మ మృతులలో నుండి యేసయ్యను లేపింది. ఆయన సజీవుడయ్యాడు.
బండ తొలగించబడింది. ఆయన లేస్తాడు అని ఎరిగిన సైనికులు ఆయన సమాధికి రాతిని పెట్టి సీళ్లు వేశారు. ఈనాటికి సజీవంగా కనబడుతూనే ఉంది ఈ ఖాళీ సమాధి. ఇదేదో ఎవరో కవితగా వ్రాసిన మాటలు కాదు, ఊహించి వ్రాసిన మాటలు కాదు, లేక ఏదో మనసులో మెదిలిన మాటల మూటలు కాదు. సాక్షాత్తు సజీవమైన సాక్ష్యాలు ఇవి. ఇప్పటికీ ఇదిగో మీకు కనబడుతున్న ఈ ఖాళీ సమాధి అలాగే ఇప్పటికీ చెక్కు చెదరకుండా సాక్షిగా ఉంది, చూడొచ్చు. ఈ స్త్రీలు అక్కడికి రాకమునిపే సమాధి తెరవబడి ఉంది. ఆ బండ మీద దేవదూత కూర్చొని ఉన్నాడు. పాపం ఈ స్త్రీలంతా మన కొరకు ఆ బండని ఎవరు తొలగిస్తారు అన్న వేదనతో అక్కడికి వచ్చి చూసేసరికి బండ తొలగింపబడి ఉంది. వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. వారిలో తల్లి మరియా అయితే ఆమె కన్నీళ్లు పెట్టి గగ్గోలు పెట్టి ఏడ్చింది. బోధకుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అన్నట్లుగా యేసయ్య ఆమెతో ముద్దుగా మాట్లాడి పలకరించాడు. మరియా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నా ప్రియమైన సహోదరులారా, ఆమె గుర్తించని రీతిలో ఆయనను తోటమాలి అనుకొని నా ప్రభువుని ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఎక్కడ దాచిపెట్టారో చెప్పండియా అన్నప్పుడు ఆయన స్వరమెత్తి ఆమెతో మాట్లాడాడు. ఆమె గుర్తించింది రబ్బుని అని. ఆమె ఆయన దగ్గరికి వెళ్ళబోతే ఆయన అన్నాడు, నేను ఇంకనూ తండ్రి వద్దకు వెళ్ళలేదు అని ఆమెని ఆయన నివారించాడు. ఈ విషయాన్ని వెళ్ళి సహోదరులకు చెప్పమన్నాడు. యేసయ్య వాళ్ళకి కనిపించాడు, వాళ్ళతో కలిసి తిరిగాడు. నా ప్రియ సహోదరులారా, ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఏనాడైనప్పటికీ కూడా తన ప్రజలతో ఆయన సజీవుడై ఉంటాడు. వాళ్ళని రక్షించుటకు సమృద్ధుడై నడుస్తాడు. మా దేవుడు చనిపోయాడండి, మా దేవుడు మాకు దూరం అయిపోయాడండి, మా దేవుడు మాకు కానరావట్లేదండి అని ఎవ్వరూ కూడా అనలేము. ఎందుకంటే ఆయన సజీవుడు, మనలో ఉండి మనల్ని రక్షించుటకు సమృద్ధుడైన దేవుడు అనేది ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. కనుక ఈ రోజున ఎందుకు పండుగ చేసుకుంటున్నాం? ఎందుకు ఆనందంతో అంబరాలంటేటట్లు సంబరాలు చేసుకొని ఈరోజు ప్రభువును ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాము అని అంటే ఆయన సజీవుడై రక్షించుటకు మనతో కూడా ఉన్నవాడు ఇమ్మానుయేలు దేవుడు. మీకు ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివితే అందులో వ్రాయబడిన మాట మీరు గుర్తించండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియులారా చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునునైనా, అంటే యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ఆయన సజీవుడై ఉన్నాడు. ఎందుకయ్యా అనంటే ఈ వాక్యంలో మనం చదువుతాము, సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు. ఏదో మనం పండుగ చేసుకోవడానికి మాత్రమే కాదు, లేక మా దేవుడు సమాధిని గెలిచి లేచాడయ్యా అని ప్రకటించుకున్నట్టుకు మాత్రమే కాదు, కానీ ఆయన సజీవుడై ఉన్నది సజీవమైన రాళ్ల వలె మనము మందిరముగా కట్టబడుటకు. ప్రియమైన సహోదరులారా, మనిషి యొక్క జీవితపు అనుభవాలు ఎంత రమ్యమైనవో, ఎంత శ్రేష్టమైనవో మనకు తెలియదండి. ఏముంది, కొంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాము, ఆ తర్వాత మట్టికి మట్టి అయిపోతుంది అన్నంత ఆలోచన మనకు కాదు. ఈ లోకంలో జీవిస్తూ ఈ బ్రతుకుతూ ఈ బ్రతుకులో ఒక మందిరముగా మనం కట్టబడడం, ఒక ఆలయముగా, పరిశుద్ధమైన ఆలయముగా మనం రూపుదిద్దబడడం. అందుకే పరిశుద్ధ పౌలు కూడా చెప్తాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? అంత పవిత్రమైన పరిశుద్ధమైన ఆలయముగా మనం కట్టబడుచున్నామట ఆయన మూలముగా. మరి ఆయన సమాధి చేయబడి కుళ్ళు పట్టి ఆయన అలాగే
నశించిపోయి ఉంటే మనకి భాగ్యం లేదు. ఆయన లేచాడు, సజీవుడై ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఇప్పుడు మనం మందిరముగా కట్టబడుచున్నాము, దేవుని ఆలయముగా మనం కట్టబడుచున్నాము. సజీవుడైన దేవుని మూలముగా, సజీవుడైన యేసయ్య మూలముగా మనం ఈ రోజున క్రైస్తవులమైనందుకు, ప్రభుని ఆరాధిస్తున్నందుకు, ప్రభు సన్నిధిలో మనం ఉన్నందుకు మనం ఎంత అతిశయించవలన ప్రభువుని బట్టి. ఎందుకంటే జీవాధిపతి అయిన ప్రభువును మనం ఆరాధిస్తున్నామండి. ఏదో లోకములో ఉన్న అనుభవాలలో మనం మింగిలి అయి లోకపు నీడలో నిద్రపోకుండా, పాపపు బడిలోనికి మనం వెళ్ళిపోకుండా, ఈరోజున పవిత్రమైన పరిశుద్ధమైన ఒక ఆలయముగా మనం మార్చబడిన వారమై ప్రభుని ఆరాధిస్తున్నాం. ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. మనము దేవుని పోలికగా రూపుదిద్దబడుతున్నాము. ఒక దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన ఆలయముగా మనం అమర్చబడుతున్నాం. అందుకే కదా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సజీవుడై లేచాడు, పునరుద్ధారుడై ఆయన తన పునరుద్ధారపు శక్తిని ఆయన ప్రత్యక్షపరిచాడు అనే విషయాన్ని మనం గుర్తించి ప్రభుని స్తుతించి ఆరాధించాలి. మనమే ఒక దేవుని ఆలయం, మనమే దేవుని పరిశుద్ధమైన ఒక కట్టడం, దేవునికి ఒక నివాస స్థలం క్రీస్తు మూలంగా. మీకు ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యాన్ని చదివినప్పుడు, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము పరలోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రియుల దేవుని బిడ్డలారా, ఇక్కడ పరలోకములోంచి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. ఇక్కడ మనం ధ్యానించవలసింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలాన మనకు నిత్య జీవం, మరణము లేని ఎల్లప్పుడూ జీవించే ఒక శాశ్వతమైన జీవం మనకు కలిగిందండి. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆయనను విశ్వసించువాడు, ఆయన యందు నాటబడిన వాడు, ఆయన యందు ఉన్న వ్యక్తి చనిపోయినను లేస్తాడు. ఎలాగో క్రీస్తు మృతులలో పాతి పెట్టబడ్డాడో, మృతులలో నుంచి ఎలాగో లేపబడ్డాడో, అలాగునే మనం కూడా ఆయనను విశ్వసించుచున్న వారం కనుక మనము కూడా క్రీస్తుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలో నివసించి మనలను కూడా మృతులలో నుంచి లేవనెత్తుతుంది, సజీవులుగా నిలబెడుతుంది. ఆయన పునరుద్ధానుడై లేచినందువలన మనకు కూడా పునరుద్ధానం కలిగే భాగ్యం మనకు దక్కింది. మన దేవుని యొక్క మహత్యాన్ని గుర్తించండి, ఆ దేవుని శక్తిని గుర్తించండి, ఆర్భాటముగా ఆయనను ఆరాధించండి. ఎందుకంటే ఆయన లేచి మనలను లేపుతాడు, ఆయన జయించి మనకు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. అంతేకాదు, యుగ యుగములు ఆయన సజీవుడై ఉంటాడు. మనము కూడా ఆయనతో యుగాయుగములు జీవించువారమై ఉంటాము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఏదో అనామకంగా యేసుక్రీస్తు చనిపోలేదండి, ఏ దిక్కు లేక ఆయన చనిపోలేదండి. ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతని ప్రభు అభాగ్యులమైన మనకు అనుగ్రహించాడు. కనుక ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, పునరుద్ధానుడైన యేసయ్యను మహిమపరుద్దాం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలనైనా. నీవు సజీవుడవు, పునరుద్ధానుడవు, మృత్యుంజయుడవు, సమాధి గుండె చీల్చి తిరిగి లేచి సమాజంలో ప్రజలకు కనిపించిన మహనీయుడవు. నీకు వందనాలు స్వామి. మీరు మమ్మల్ని రక్షించుటకు, అలాగే మేము ఆలయముగా కట్టబడుటకు, మేము నిత్య జీవము గలవారమై ఉండుటకు సమాధిని గెలిచి లేచిన దేవుడవు గనుక మాకు ఆ భాగ్యం దొరికింది. స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ పాద సముఖములు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ మహత్యాన్ని, మీ మహిమను కొనియాడుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి,
ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ముఖ్యముగా ఈ ఈస్టర్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. హోసన్నా మినిస్ట్రీస్ తరపున నా దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.